హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. దీపావళికి కేంద్రం గుడ్ న్యూస్ అయితే ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి రోజులోనే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి దీపావళికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు, పెన్షన్ కూడా పొందుతున్నారు కాబట్టి అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా పెద్ద కానుకగా అయితే ఇవ్వనున్నారనమాట మోదీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఒకవైపు పెరిగిన డేర్నెస్ అలవెన్స్ డిఏను అదేవిధంగా డేర్నెస్ రిలీఫ్ను పొందడానికి ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అనమాట చక్కచక్క. ఇక దీపావళికి ముందు జిఎస్టీ సంస్కరణలు అయితే అమలు చేయడం గురించి ప్రధాని మోదీ ఇటీవల కాలంలో మాట్లాడడం జరిగింది. సాధారణ ప్రజలకు వ్యాపారులకు కూడా ఇది ప్రభుత్వ ఉద్యోగులపైన దీని ప్రయోజనం అయితే చేకూరుతుంది అనమాట. ఇక కొత్త డిఏకి సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట. ఇక ఎప్పటి నుంచి అమలు వస్తుంది ఏందని చూసుకున్నట్లయితే మార్చి 2025లో కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 48 లక్షల మంది పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66 లక్షల పైగా పెన్షనర్లకు 2% డిఏ కోర్సు డిఆర్ఎస్ ఏదైతే ఉందో డిఆర్ కోర్సు పెంపు ఆమోదించింది. ఇది జనవరి 2025 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగుల పెన్షన్లకు 50% చొప్పున డిఆర్ అయితే వస్తుంది అనమాట. ఇక 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం మూల వేతనం అనేది 18,000 రూపాయలు, పెన్షన్ కనీస పెన్షన్లు 9,000 రూపాయలు, అదేవిధంగా 50% డిఏతో ఒక ఉద్యోగం మొత్తం వేతనం వచ్చేసి 27,900 నుంచి ఒక పెన్షన్లకు వచ్చేసి 13,950 రూపాయలు అయితే వస్తుందన్నమాట, పొందుతున్నారు ఇప్పటికీ. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు డిఏలు పెరుగుతాయి ఏందని చూద్దామండి. ప్రతి సంవత్సరం కూడా డిఏలు అయితే ఇస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి 2 సార్లు డిఏ అయితే పెంచుతుంది. ఇక ఒకసారి మనకు జనవరిలో, మరొకటి ఇప్పుడు జూలైలో. ఇప్పుడు జూలై 2025 కోసం తదుపరి పెంపు అనేది సెప్టెంబర్లో అయితే ప్రకటించబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈసారి ఎంత పెరుగుతుందంటే 3% డిఏ అయితే పెరగవచ్చు అనమాట. సో డిఏ కనుక పెరిగినట్లయితే డిఏ 50% అవుతుందన్న దీపావళి నాటికి దీన్ని అమలు చేయనున్నారు. సో దీనివల్ల ఇటు ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్, ఇటు ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదేవిధంగా 8వ వేతన సంఘం కూడా రాబోతుంది అనమాట. జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘాన్ని ఆమోదించింది. కానీ అధికారిక నోటిఫికేషన్ అయితే ఎక్కడ కూడా వెలువడించలేదు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సకాలంలో జారీ చేయడంతో ఆర్థిక సహాయ శాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో కూడా తెలపడం జరిగింది. దీని అర్థం భవిష్యత్తులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరిన్ని ఇంప్రూవ్ కూడా అంటే పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.